హాయ్ మా. హాయ్ చెప్పు. సో భలే రెడీ అయ్యి వచ్చింది కదా క్యూట్గా. అదొక 5 నిమిషాలు ఉంచుకుంటుంది మా, తర్వాత ఉంచుకోదన్నమాట. లాగేసుకుంటుంది అంతా. లాగేసుకుంటావా, కూర్చుంటావా మరి? చక్కగా కూర్చుంటావా, లాగేస్తావా? లాగదంట. ఓకే కూర్చో అయితే. సో ఈరోజు వచ్చేసి ఏంటి అంటే అమ్మా, మనకు ఒక 50 years వచ్చిన తర్వాత సంపాదన మనది అనుకోండి, మన మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకుందాం పిల్లలు. పిల్లలకు మనం ఏమీ చెప్పం, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆస్తులన్నీ మన పేరుతోనే పెట్టుకొని ఉంటాం. నేనే ఉన్నానమ్మా, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. సో నిజంగానే ఆస్తులు చాలా నా పేరు మీదే ఉన్నాయి. పిల్లల మీద పేరు మీద పెట్టుకోమన్నా వాళ్ళు పెట్టుకోలేదు, నా పేరు మీదే ఉన్నాయన్నమాట. నాకు ఏదన్నా అయిందనుకోండి, తప్పమని వెళ్ళిపోయాను, ఏమవుతుంది? పాపం వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మరి ఆస్తుల గురించి ఎలా తెలియాలి వాళ్ళకి? సరే వెళ్ళు వెళ్ళు. అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. అంటే లాస్ట్ వీడియోలో నేనే చెప్పాను, ఆస్తి అంతా పిల్లలకి ఇవ్వాలా అనేసి. ఇవ్వకపోయినా కానీ మేజర్ షేర్ అయితే వాళ్ళకే ఇస్తాం కదా. మా పాప మా వీడియో చేసినందుకు చాలామంది కష్టం అనిపించింది, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టున్నారు. కానీ నేను ఎవరిని అట్లా కామెంట్ చేయలేదండి. ఎందుకంటే పట్టుదల పిల్లల్లో ఉండాలి అంటే ఆస్తి మొత్తం ముందుగానే ఇచ్చేస్తే పట్టుదల ఏముంటుంది, అది చెప్పానన్నమాట. ఏ పేరెంట్స్ అయినా కానీ పిల్లల్ని వదిలిపెట్టి ఎవ్వరికి వేరే వాళ్ళకి బోల్డ్ ఆస్తులు అయితే ఇవ్వరు, మేజర్ షేర్ వాళ్ళకే ఇస్తారు. కానీ దానికి తీసుకునే యోగ్యత కూడా పిల్లలకు ఉండాలి అని చెప్పాను, అంతే కదా. ఒక ఆస్తి ఇచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేసే శక్తి కూడా ఉండాలి కదా పిల్లలకు. అది ఎంత అని కాదు, ఎంతైనా కానివ్వండి, 1 లక్ష కానివ్వండి, 10 లక్షలు కానివ్వండి, 10 కోట్లు, 100, 1000 కోట్లు, ఎంతైనా కానీ. అది నేను చెప్పింది. ఇకపోతే మన టాపిక్. సో అప్పుడు ఏమవుతుంది, మా పిల్లలకి ఎలా తెలుస్తుంది ఎక్కడేమున్నాయి, ఎలా తెలుస్తుంది? ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా 2-3 పిల్లలు ఉంటే గొడవలు వచ్చేస్తాయి, నీకేది నాకేది, నీ కదా నువ్వు అది తీసుకున్నావు నేను ఇది తీసుకున్నాను. సో తెలివిగల పేరెంట్స్ ఎలా ఉండాలిమ్మా, ఒక ఏజ్ వచ్చేటప్పటికి పిల్లలకు ఒక 18-20 years వచ్చాయనుకోండి, వాళ్ళకి కొంచెం చెప్తుండాలిమ్మా. ఒకళ్ళకే చెప్పకూడదు, నేను అది కూడా చెప్తాను. 2 పిల్లలు ఉంటే ఏజ్ గ్యాప్ తక్కువ ఉందనుకోండి, ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి, ఇదిగో మనకి ఇవి ఉన్నాయి, నీకు ఇవి నీకు ఇవి. నేనైతే అన్నీ రాసి పెట్టేశాను నా పిల్లలిద్దరికీ చెప్పాను. ఇప్పుడు కదా ఎన్నో సంవత్సరాల ముందే చెప్పాను నేను. సో నేను తప్పకమని వెళ్ళిపోతే మీరు ఇవి తీసుకోవాలి అని చెప్పేసి ఆస్తుల గురించి చెప్తాను, అప్పుల గురించి చెప్తాను, 2 చెప్తాను. అంటే నేనేదో పెద్ద తెలివిగల దాన్నని కాదు. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఒక ఆయనకి ఆల్మోస్ట్ 68-69 years ఉంటాయమ్మా. చాలా హెల్దీగా ఉంటారు. ఉన్నట్టుండి పెరాలసిస్ వచ్చేసింది, నోటి మాట పడిపోయింది, బాగా చాలా డల్ అయిపోయారు. పాపం ఏంటి ఫ్యామిలీ మొత్తం, అంటే ఆయన ఏంటి నేను చాలా స్ట్రాంగ్ అనుకున్నారు, బాగాలేకుండా వచ్చేసింది. భార్య, 2 కొడుకులు, 1 కూతురు. భార్య చాలా ఇన్నోసెంట్, అంటే హస్బెండ్ మీద ఫుల్లీ డిపెండెంట్ అనమాట. అసలు ఏమీ తెలియదు, ఆయన తెచ్చి పెడితే చక్కగా వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం మాత్రమే తెలుసు. అంతే కదా, మా ఏజ్ వాళ్ళంటే అంతకంటే పెద్ద ఇది కూడా ఉండదు. పిల్లలు వాళ్ళ జాబ్స్లో వాళ్ళు ఉన్నారు, పాపకి పెళ్లి చేసేసాడు, బాబులిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలు ఏం లేవు. కానీ ఆస్తుల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఆయన ఏదో చెప్పబోతున్నాడు, ఏం చెప్పలేకపోతున్నాడు, అది పెద్ద టెన్షన్ అయిపోయింది వాళ్ళకి. ఎలా తెలుస్తాయి? ఆయన కొంతమంది ఆవిడ ఏం చెప్తారంటే, ఎంతోమందికి ఇచ్చున్నారు, క్యాష్ ఇచ్చున్నారంటే ఆయన ఎక్కడా నోట్ చేసి కూడా లేడు. ఇప్పుడు ఆయనకు నోటి మాట వస్తేనే అది తెలుస్తుంది, రాసే పొజిషన్లో కూడా లేడు ఆయన, అంత బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. ఎంత బాధేస్తుంది మా కదా. ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి పెద్దవాళ్ళు? ఇవ్వద్దు పిల్లలకి, మీ తదనంతరమే ఇవ్వండి. కానీ ఇవి ఉన్నాయి, ఇవి లేవు, ఇవి లోన్లో ఉన్నాయి, ఇవి బ్యాంక్లో ఉన్నాయి, వీళ్ళకి మనం కట్టాలి, వీళ్ళు మనకి ఇవ్వాలి అని అన్నీ చెప్పాలి కదా పిల్లలకు. ఒక ఏజ్ వస్తుంది కదా, మనకు 55-60 years వచ్చేటికి పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిపోయే ఉంటారు. ఆ ఏజ్లో చెప్పొచ్చుమ్మా. అప్పుడు కూడా చెప్పకుండా నేను ఇంకో 50 సంవత్సరాలు ఉంటాను, నేను ఇంకా పాతుకొని పోయి ఉంటాను భూమి మీద, నేను అసలు చనిపోను, అంతా నా పెత్తనం అంతా నా చేతుల్లోనే ఉండాలి అనుకుంటే ఎట్లా చెప్పండి? ఎంత సఫర్ అవుతారు? అట్లా చాలామంది ఉంటారు మా.
చాలామంది. నేను కరోనా టైంలో కూడా ఎంత మందిని వినేదాన్నో అసలు ఇలాంటివి. పాపం అంటే అంతంత ఆస్తులుండి కూడా వాళ్ళకసలు తెలీదు. ఎందుకంటే కరోనా టైంలో మగవాళ్ళే ఎక్కువ చనిపోయారు మా. ఇంట్లో ఇద్దరున్నా, ముగ్గురున్నా గానీ మగవాళ్ళు చనిపోయారు. అమ్మాయిలు మిగిలిపోయారు. ఆడవాళ్ళు మిగిలిపోయారు. నిజంగానే మన వాళ్ళేంటి అంటే ఆడవాళ్ళకి తెలీదు. ఆడవాళ్ళకి ఎందుకు చెప్పాలి? వాళ్ళకి తెలిస్తే పొగురు తలకెక్కుతుంది. ఇలా అనేసి చాలామంది చెప్పరు విషయాలు. సో ఎట్లమ్మా తర్వాత? కదా! మన పిల్లలకు మనం న్యాయం కూడా చేయాలి కదా! సో నేను ఏమనుకుంటాను అంటే, మన పిల్లలకు మన తదనంతరం మన ఆస్తుల గురించి తదనంతరం కాదు, ముందే తెలియాలిమ్మా. గొడవలు లేకుండా పంచుకోవాలి వాళ్ళు. అమ్మ ఇట్లా చెప్పింది, నాన్న ఇలా చెప్పారు, ఇది తీసుకుందామని. మన తదనంతరం కూడా మన పిల్లలు ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుంది కదా! మనమేం చూడం. కానీ ఆస్తుల దగ్గర గొడవలు పెట్టుకొని కూతుర్లు కొడుకులు పలుక్కోకుండా సంవత్సరాలు దూరంగా ఉండి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అసలు వాళ్ళకి కనెక్షన్ లేకుండా ఉంటారు కేవలం ఆస్తుల దగ్గర. చిన్నప్పుడు ఎంత ముచ్చటగా కలిసిమెలిసి పెరుగుతారు కదా. అంటే మీరు అనొచ్చు డబ్బుల గురించి ఎందుకు అంత ఆలోచించాలంటే మనుషులం కదమ్మా, మామూలుగా ఉంటాము. అంత బ్రాడ్ మైండ్ ఉండదు అందరికీ. కొంతమంది ఏముందిలేని వదిలేస్తారు. కానీ ఇద్దరు నాకు కావాలి అని కూర్చుంటే గొడవలే అవుతాయమ్మా. ఇంక వాళ్ళ మధ్య కనెక్షన్ ఉండదు. ఇట్లాంటి ఫ్యామిలీస్ని కూడా ఎంతమందిని చూస్తుంటాం మనం. కాబట్టి మనుషులు బ్రతికున్నప్పుడే పంపకాలు జరగాలి, న్యాయంగా జరగాలి. కష్టం నష్టం పిల్లలతో చెప్పుకోవాలి, భార్యతో చెప్పుకోవాలి, లేదా భార్య ఆస్తి ఉంటే భర్తతో చెప్పుకోవాలి. ఇది జనరల్గా జరగదు. ఎందుకంటే భార్యల ఆస్తి ఎంత ఉంది ఏంటి అనేది భర్తలకు బాగా తెలుస్తుంది, భర్తలకు ఎంత ఉంది అనేది భార్యలకు తెలియదు. కానీ సో ఇలా చేసామనుకోండి, మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత సడన్గా ఏదన్నా అయింది, మనకు బాగాలేకుండా వచ్చింది, మన మాట పడిపోయింది, చేతులు కాళ్ళు పడిపోయాయి, ఏం చేయాలిమ్మా? పిల్లలకి ఏమీ తెలియదు అనుకుందాము, అప్పుడు ఎలా చెప్పండి? సంపాదించిందంతా దేనికోసం అన్నట్టు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరు మీకు ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళల్లో ₹1 కోటి నాకు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు తెచ్చివ్వరు మా. హ్యాపీగా గమ్మునుంటారు, కామ్గా. చనిపోయారు కదా, మనం ఇవ్వాల్సిన అవసరమే ఉండదు అనేసి. న్యాయంగా చేసేవాళ్ళు ఇప్పటి రోజుల్లో నేనైతే 1% కూడా ఉంటారో ఉండరో అనుకుంటాను. కాబట్టి పిల్లలకు అన్యాయం చేయకూడదమ్మా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బిడ్డలకి మన ఆస్తుల గురించి కొంచెం చెప్పాలి. ఇదిగో ఇవి ఉన్నాయి, అప్పుల గురించి కూడా చెప్పండి. నాకు అప్పులు ఇవి ఉన్నాయి, ఇవి అమ్మేస్తే ఈ అప్పులు తీరిపోతాయి, సో ఇవి మీరు తీసుకోండి, నువ్వు ఇది తీసుకోండి, చెల్లెలు ఇది తీసుకోండి, తమ్ముడు ఇది తీసుకోండి, అన్న ఇది తీసుకోండి, ఇలా చెప్పాలిమ్మా. లేదా రిటర్న్గా రాసి ఇవ్వాలి. అప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు చెప్పారు కాబట్టి పిల్లల మధ్యలో గొడవలు కూడా ఉండవు నన్ను అడిగితే. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు కొంచెం అన్యోన్యంగా ఉంటారు. అదే కదా మనం నేర్పిస్తాము చిన్నప్పటి నుంచి. చెప్తాం కదా పెద్దవాళ్ళమి, ముచ్చటగా ఉండండి, పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా కనెక్షన్తో ఉండండి అని చెప్పేసి ఎవరైనా తన్నుకోమని చెప్తామా? చెప్పం కదా. కాబట్టి ఇది ప్రతి ఫ్యామిలీలో ఉండాలి మా ఈ ఫ్రాంక్నెస్. పిల్లలకి చెప్పాలి. ఎప్పుడైనా మనం పిల్లలకి ఇవ్వాల్సిందే కదా. అదేదో ముందే చెప్తే ఇవ్వకండి, తర్వాతే ఇవ్వండి, కానీ చెప్పండి ఇవి ఉన్నాయని. నేనైతే ఇది చెప్తాను మా. మీరేమంటారు? ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? కామెంట్స్లో చూస్తాను మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.